వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో సిపి సజ్జనర్ ఇంకొక ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ చాలా వైరల్ అవుతుంది. సో ఆ ట్వీట్లోనే గోస్ట్ పేరింగ్, గోస్ట్ పేరింగ్ అంటూ ఒక స్కామ్ జరుగుతుంది. సో ఆ స్కామ్ నుంచి మీరు చాలా అలర్ట్గా ఉండాలి అంటూ అందులో చెప్పుకొని వచ్చిండు. ఇంతకీ ఆ గోస్ట్ పేరింగ్ ఏంటిది, ఆయన పెట్టిన ట్వీట్లో ఏం చెప్పుకొస్తుండ అనేది నేను మీకు చెప్తాను. అయితే గతంలో సజ్జనర్కి సంబంధించిన ఫేస్బుక్ హ్యాక్ అయింది. సో ఎవరైనా నా ఫేస్బుక్ రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అమౌంట్ అడిగినా, ఇంకేదన్నా రిక్వెస్ట్ చేసినా ప్లీజ్ దానికి మీరు స్పందించకండి అంటూ ట్వీట్ చేసిండు. అది మనకు అందరు గుర్తుంది. సో ఫేక్ ఫేస్బుక్తో పాటు ఇప్పుడు వాట్సాప్ సంబంధించి ఒకటి అలర్ట్ జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. సైబర్ ఫ్రాడ్‌స్టార్స్ మనం ఒకే ఒక నిమిషం నిర్లక్ష్యంగా ఉన్నా, ఒకే ఒక్క నిమిషం ఏ ఒక్క మెసేజ్ ఓపెన్ చేసినా, యాప్‌లో ఏ ఒక్క ఫోటో కూడా, ఈవెన్ ఫోటో, ఆ ఫోటోలు కూడా గుడ్ మార్నింగ్‌లు, గుడ్ ఈవినింగ్‌లు, గుడ్ ఆఫ్టర్‌నూన్‌లు, హాయ్ హౌ ఆర్ యూ, హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్స్ అని, లేదంటే హ్యాపీ ఫెస్టివల్ అని, ఇవి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కానీ క్రిస్మస్ రిలేటెడ్ ఇట్లాంటివి మనకు తెలియని వాళ్ళు ఎవరైనా ఒక ఫోటో ఓపెన్ చేసిర్రు అంటే మీ వాట్సాప్ ఇంకా అయిపోయినట్టే. మీ వాట్సాప్‌కి సంబంధించి పూర్తిగా హ్యాక్ అయిపోతది. సో అట్లాంటి పరిస్థితిలో ఉందనమాట. ఇంతకీ ఏం జరిగింది అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏం రాసుకొనొచ్చిందంటే వాట్సాప్‌లో కొత్త మోసాలు ఫాలో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ. ఎందుకు అంటే ఇదేదో ఫస్ట్ ఫేజింగ్ లాగా గోస్ట్ పేరింగ్ స్కామ్ జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓటీపీ గానీ, స్కాన్ గానీ లేకుండానే మీకు తెలియకుండానే ఈ వాట్సాప్ ఖాతాలు హ్యాకర్ చేతికి వెళ్ళిపోతున్నాయి. ఇన్ జనరల్‌గా నేను ఇందాక మీకు చెప్పినట్టే ఎవరైతే వాట్సాప్‌లో అన్‌నోన్ ఫోటోస్ అంటే లింక్స్ విషయంలో చాలామంది ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అన్‌నోన్ లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. సో, ఇట్లే ఇన్విటేషన్‌ల విషయంలో, ఫోటోల విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాలి. అండ్ ఈవెన్ విషెస్ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్టర్లు ఉన్నారు. ఎందుకంటే ఈ ఫెస్టివల్ సీజన్ మనం విష్ చేస్తున్నారు కదా! రిప్లై పెట్టాలి అని ఉత్సాహంగా క్లిక్ చేసినాము, మీ వాట్సాప్ హ్యాక్ అయిపోతది. సో, అదే సజ్జనర్ అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి వారి చేతికి చిక్కితే మీ వ్యక్తిగత చాటింగ్, ఫోటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ అకౌంట్ లిస్ట్ దొంగలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. చివరికి మీ ఖాతా మీరే వాడుకోలేని పరిస్థితికి తీసుకొనొస్తున్నారు. యెస్. ఎప్పుడైతే మనం ఆ ఫోటో ఓపెన్ చేసినప్పుడు దానికి ఉండుండే బగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన వాట్సాప్ కంప్లీట్‌గా హ్యాక్ అయ్యేటట్టు చేస్తున్నాయి. సో, అవి వన్స్ హ్యాక్ అయ్యాయంటే ఇంకేముంది? మన వ్యక్తిగత ఫోటోలు అండ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ మనకు షేర్ చేసిన ఫోటోలు, వాళ్ళ ఫోటోలు, మన కాంటాక్ట్‌కి సంబంధించిన డాటా, మన బ్యాంక్ అకౌంట్స్ ఏవైనా వాట్సాప్ చాట్ త్రూ మనం ఏమైనా అకౌంట్ నంబర్సో, పాస్వర్డ్సో మన ఇంట్లో వాళ్ళకి కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ షేర్ చేసుకున్న ఆ డాటా ఇంకా ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఫ్రాడ్‌స్టార్ చేతిలో పడ్డట్టే. సో, అదే ఇవాళ చేసిన ట్వీట్‌లో ఆయన చెప్పుకొస్తున్నాడు. సో, అనుమానాస్పదంగా లింకులు అస్సలు క్లిక్ చేయొద్దు. అండ్ వాట్సాప్ సెట్టింగ్‌లో లింక్ డివైస్ అప్డేట్ తరచూ పరిశీలించుకోండి. యెస్. అయితే మన వాట్సాప్ ఎప్పటికి మనం ఒక చీటింగ్స్ జరుగుతున్నాయి. ఇది క్లిక్ చేయొద్దు, అది క్లిక్ చేయొద్దు అని చెప్తూనే ఉన్నాం. కానీ అసలు చేయాల్సింది ఏంది? మన వాట్సాప్ చాలా సేఫ్‌గా ఉండాలి అనంటే. అనేది ఇవాళ నేను చెప్తాను. అండ్ దాన్ని గూడా ఈయనలో మెన్షన్ చేస్తూ వచ్చిండ్రు సజ్జనార్ సార్. అయితే ఇంతకీ ఆయన చెప్తుంది ఏందంటే మోసాలు ఎట్లా జరుగుతున్నాయో చెప్పాలి. అండ్ దాని నుంచి మనం బయట పడాలి అంటే మెయిన్ వన్ థింగ్, అన్‌నోన్ పర్సన్స్ పంపించిన ఏ ఫోటోస్‌ని మనం లింక్స్‌ని ఓపెన్ చేయొద్దు. సో, లింక్స్‌కి సంబంధించి చాలా మందికి చాలా అవగాహన వచ్చేసింది. అండ్ ఏదో హడావిడిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ లింక్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫోటోస్ కూడా అస్సలు ఓపెన్ చేయొద్దు. అండ్ మీ వాట్సాప్ సంబంధించిన సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఇన్ జనరల్‌గా ఆటో అప్‌లోడ్ ఆప్షన్ అనేది పెడతాం. సో, సడెన్‌గా మనం వైఫై కిందో లేదంటే మనం మొబైల్ డేటా కనెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఆ ఫోటోస్ అన్నీ కూడా అప్‌డేట్ అయిపోతూ ఉంటాయి. కానీ అట్లా జరగకుండా మనం జాగ్రత్త పడాలి. సో, సెట్టింగ్‌లో ఆ ఆప్షన్ అనేది మనం తీసేయాలి. సెకండ్, మన డివైస్ వెరిఫికేషన్‌కి సంబంధించింది ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లింక్డ్ డివైస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే సెట్టింగ్‌లో ఉంటదో దాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఏదైతే ఫోటో మనం డీపీ పెట్టుకుంటుంటామో ఆ డీపీకి కంప్లీట్‌గా సెక్యూరిటీ అనేది మనకు ఆప్షన్స్‌లో ఉంటది. సో, ఇన్ కేస్ ఆ సెక్యూరిటీ ఆప్షన్ గనక మనం ఏబుల్ చేసుకుంటే మన ఫోన్‌లో మన డీపీ కూడా ఎవరు స్క్రీన్ షాట్ చేసుకునే అవకాశం ఉండదు. సో, ఎప్పుడైతే మన డీపీ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ చేయాలి అనుకున్నా, లేదంటే ఇన్‌కేస్ హ్యాకర్స్ చేతికి చిక్కిన తర్వాత ఆ డాటా స్క్రీన్ షాట్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అది ఏది కూడా అలో చెయ్యదు. సో, అట్లాంటి అవకాశం కూడా ఉంటది. సో, అట్లాంటి సెట్టింగ్స్ అన్నీ కూడా ప్రతిసారి అప్డేట్ చేసుకోవడం. అండ్ అప్డేట్ చేసుకున్న తర్వాత వెదర్ అవి ప్రాపర్‌గా ఉన్నాయా లేదా
బై మిస్టేక్‌గా మళ్ళీ ఒక్కోసారి అనేబుల్ అయ్యే అవకాశం ఉంటది. సో, అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా అనేది తరచూ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అనేది. దాంతో పాటు 2 స్టెప్ వెరిఫికేషన్. సో, ప్రతి దానికి కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ చేసినప్పుడు మన వాట్సాప్‌ని ఎవరు కూడా హ్యాక్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ హ్యాక్ చేసే ప్రయత్నం చేసినా మనకి వెంటనే మెసేజ్ వస్తది కాబట్టి మనం సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. సో, ఇదంతా చేస్తే తప్ప గోస్ట్ పేరింగ్ అనే స్కామ్ బారిన మీరు పడకుండా ఉంటారు. ఈ మధ్య కాలంలో ప్రతి చోట గోస్ట్ స్కామ్ జరుగుతుంది. గోస్ట్ పేరెంట్స్ స్కామ్ జరుగుతుంది. దానికి సంబంధించిన విపరీతమైన కేసులు పెరుగుతున్నాయి అని ఒక అలర్ట్ అయితే సైబర్ క్రైమ్ నుంచి అండ్ దాంతో సిపి సజ్జనార్ నుంచి అయితే జరిగింది. సో, ఇప్పుడైనా మనం ఒకసారి ఆలోచించాలి. సో, గోస్ట్ పేరింగ్ అనేది నిజంగా గోస్ట్ కంటే కూడా దారుణంగా ఉండే పరిస్థితి. సో, గోస్ట్‌ని ఎవరు జూషిండ్రో లేదో తెలీదు గానీ, ఆ గోస్ట్ పేరింగ్ విషయంలో మాత్రం చాలా మంది నిజమైన గోస్ట్‌ని జూసే పరిస్థితే కనిపిస్తుంది. ఇంకా మొత్తం సర్వం మన ఇన్ఫర్మేషన్ డాటా అంతా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోయినా మినిట్స్ వ్యవధిలోనే అకౌంట్స్ హ్యాక్ అయిపోతున్నాయి. అకౌంట్‌లో ఉండే డబ్బులు పోతున్నాయి. అండ్ మనకి నియరెస్ట్ ఎవరైతే మనం ఫ్రీక్వెంట్‌గా కాల్ చేస్తున్నామో వాళ్ళకి మెసేజెస్ వెళ్ళిపోవడం. వాళ్ళు నిజంగానే మనం ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నామని వాళ్ళు డబ్బులు పంపించడం. సో, డబ్బులు పంపించిన వెంటనే మళ్ళీ వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ అవ్వడం. వాళ్ళ వాట్సాప్ హ్యాక్ అవ్వడం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ వీటితో పాటు ఇంకొక ఫేక్ కాల్ పోలీస్ అనేది కూడా ఇంకొకటి ఈ మధ్య కాలంలో అట్లా కూడా అవుతుంది. సో, ఇన్ జనరల్‌గా యంగ్‌స్టర్స్ లేదంటే స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే వాట్సాప్‌లో వచ్చిన మెసేజెస్, ఆ వాట్సాప్‌లో అన్‌నోన్ నంబర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. మై ఏజ్ ఇస్ 25, మై ఏజ్ ఇస్ 28 బట్ ఐ వాంట్ టు చాట్ విత్ యూ అని ఒక నంబర్ ఇవ్వడం. సో, నిజంగానే ఎవరో నాతో చాట్ చేయాలనుకుంటున్నారు అమ్మాయి అని అనుకోని వాళ్ళ వాట్సాప్ నంబర్ చేయడం. తర్వాత ఒక 2 డేస్ చాట్ చేయడం. థర్డ్ డే ఆల్ ఆఫ్ సడెన్ వాళ్ళకి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు. ఆ అమ్మాయితోటి మిస్‌బిహేవ్ చేసిండ్రు. వల్గర్ లాంగ్వేజ్‌లో మెసేజ్‌లు పెట్టిండ్రు. ఆ అమ్మాయి మాకు అప్రోచ్ అయింది. కంప్లెయింట్ ఇచ్చింది. మీ అడ్రెస్ మాకు తెలుసు. మేము మీ ఇంటికొస్తున్నాం. పోలీసుల నుంచి మేము పోలీస్ స్టేషన్ నుంచి పలానా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పంగానే అవతల వ్యక్తికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో, ఆమె ఫస్ట్ నాకు మెసేజ్ చేసింది, నంబర్ ఇచ్చిందన్న ఇవన్నీ నైచెళ్తా అమ్మాయి కంప్లెయింట్ పెట్టింది కాబట్టి మేము యాక్షన్ తీసుకోబోతున్నాం అని పోలీస్ వాయిస్‌లో ఫ్రాడ్‌స్టర్స్ కాల్స్. ఇంకా దీనికి మించి ఏం చేయాలి? దీని నుంచి తప్పించుకోవాలంటే మేము ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాం మీరు డబ్బులు ఎయండి. సో, డబ్బులు ఎయడంతో పాటు ఆ అకౌంట్ కూడా వాళ్ళు కంప్లీట్‌గా హ్యాక్ చేస్తున్నారు. సో, ఇదంతా కూడా వాట్సాప్ ఫ్రేమ్‌లో జరుగుతున్న చీటింగ్స్. సో, ఇవన్నీ అలర్ట్ చేస్తూ సిపి సజ్జనార్ ఒక ట్వీట్ చేయడం అండ్ దాంతో పాటు ఎలా జాగ్రత్తగా ఉండడం అనేది కూడా చెప్తున్నారంటే అది ఏ స్థాయికి వెళ్ళిపోయి కేసెస్ అయితే ఇట్లాంటి అలర్ట్ పోలీస్ అధికారులు జారీ చేస్తున్నారనేది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. సో, ఫెస్టివల్ సీజన్‌ని అండ్ ఇయర్ ఎండ్‌ని కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనంటే వీటికి సైబర్ ఫ్రాడ్‌స్టర్‌కి అండ్ ఈ లింక్స్‌కి, ఫోటోస్‌కి అండ్ ఇట్లాంటి కాల్స్‌కి, మెసేజెస్‌కి ఎంత దూరంగా ఉంటే పాత సంవత్సరానికి అంత మంచిగా గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరాన్ని మంచిగా వెల్కమ్ చేసి ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే ఉంటది.